తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలను భారీ వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు. తెలంగాణలోని ఖమ్మం, ఆంధ్రాలోని విజయవాడ పూర్తిగా నీట మునిగిపోయింది. ఈ నేపథ్యంలో వరద బాధితులకు అండగా తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. నిర్మాతలు, హీరోలు వరద బాధితుల సహాయార్థం 2 తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తున్నారు. వీరిలో మొదటిగా స్పందించి విరాళం అందించింది జూనియర్ ఎన్టీఆర్. 2 తెలుగు రాష్ట్రాలకు చేరి 50 లక్షల రూపాయల చొప్పున ₹1 కోటి విరాళం అందించారు. ఇక నందమూరి బాలకృష్ణ కూడా తన వంతు సాయంగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షల రూపాయలను విరాళం ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చెరో 50 లక్షల రూపాయలను 2 రాష్ట్రాలకు విరాళంగా అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన కష్టాలు తనను కలిచివేస్తున్నాయని, పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవటం ఎంతో విషాదకరమని చిరు ఎమోషనల్ ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నాయకత్వంలో 2 ప్రభుత్వాలు సాయశక్తుల పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయని, మనమందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలు పంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చెరో 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆయన అటు డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ అధికారులను సమన్వయం చేస్తూ వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇక వైజయంతి మూవీస్ అధినేత, కల్కి చిత్ర నిర్మాత అశ్విని దత్ 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్, హారికా హాసిని నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ 25 లక్షల రూపాయల చొప్పున 50 లక్షలు ప్రకటించారు. సిద్ధు జొన్నలగడ్డ చెరో 15 లక్షలు, విశ్వక్సేన్ చెరో 5 లక్షలు, దర్శకుడు వెంకీ అట్లూరి చెరో 5 లక్షలు, నటి అనన్య నాగళ్ల 2.5 లక్షల రూపాయల చొప్పున విరాళం అందజేశారు. తాజాగా ప్రభాస్ కూడా వరద బాధితుల కోసం సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. 2 తెలుగు రాష్ట్రాలకు ₹1 కోటి చొప్పున 2 కోట్ల విరాళాన్ని అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ప్రభుత్వాలు కూడా సహాయక చర్యలను ముమ్మరం చేసి వరద బాధితులందరినీ ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.